షీ ఈస్ ద ఫస్ట్ విన్నర్. నెక్స్ట్ టైం మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే పక్కా చేయకుండా ఉండండి. రివీల్ చేస్తున్నా 1 2 నాకు తెలుసు, పక్కా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అండ్ థర్డ్ విన్నర్ ఈస్ ఎస్ ఐ యామ్ బ్యాక్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టైల్ జుబియా. సో పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి. హియర్ ఇస్ ద పార్ట్ 2 వీడియో అనమాట. గివ్ అవే విన్నర్స్ ని, ఫైనలిస్ట్ లని ఈ వీడియో అయితే అనౌన్స్ చేయబోతున్నాను నేను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. పార్ట్ 1 వీడియో అయితే నేను ఇక్కడ పైన ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా కింద లింక్స్ ఇస్తాను. దాంట్లో క్లియర్ గా అవుట్ఫిట్స్ ఏమేమి ఉన్నాయని క్లియర్ గా చూపించాను. మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చూపించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే థ్యాంక్ యూ. అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. యూట్యూబ్ లో కూడా మనం ఆల్మోస్ట్ 40,000 దాటిపోయాము. అండ్ ఇంకో 1 month లో 50K క్రాస్ చేస్తారు నాకు తెలుసు, పక్కా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఈ గివ్ అవేలో మీ నేమ్స్ లేకపోతే కనుక మీరు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇట్లాంటి గివ్ అవేస్ రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూనే ఉంటాను నేను. పక్కా రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి, రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తూ ఉండండి. అంతే, మీరు చేయాల్సిందంతా ఏం లేదు. ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండే వాళ్ళని నేను ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు గివ్ అవేలో నేను చెప్పిన రూల్స్ ఏంటి? సో ఫస్ట్ రూల్ నెంబర్ 1, నన్ను రెగ్యులర్ గా ఫాలో చేస్తూ ఉండాలి. నా స్టైల్ సుప్రియా అకౌంట్, సుప్రియా క్లాజెట్ అకౌంట్ అండ్ స్టైల్ సుప్రియా యూట్యూబ్ ఛానల్, ఈ 3ని ఫాలో అవ్వాలి. యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ఏంటి, నేను పెట్టిన వీడియోని కానీ రీల్ని కానీ షేర్ చేసి 5 మెంబర్స్ని ట్యాగ్ చేయాలి. దిస్ ఈస్ ద సెకండ్ రూల్. అండ్ థర్డ్ రూల్ ఏంటి, ఆ 5 మెంబర్స్ కూడా మన అన్ని ఛానల్స్ని ఫాలో చేస్తూ ఉండాలన్నమాట. సో అట్లా ఫాలో చేసిన వాళ్ళకి మోస్ట్ ప్రియారిటీ ఇవ్వబడుతుంది అని నేను మెన్షన్ చేశాను, డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇవన్నీ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయితే వాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేస్తాను నేను. సో ఎవరెవరు ఫాలో అయ్యారా లేదా అని నేను క్లియర్గా ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్లోకి వెళ్ళి నాకు ట్యాగ్ చేసిన వాళ్ళని వెళ్ళి ప్రొఫైల్స్ అన్నీ చెక్ చేసి నాకు ఎవరెవరు ఫాలో అయ్యారని చెక్ చేసుకున్నాను. అండ్ ఆల్సో యూట్యూబ్లో కూడా రెగ్యులర్గా నేను అప్పుడు గివ్ అవే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఆల్మోస్ట్ ఒక 15 వీడియోస్ వరకు అప్లోడ్ చేశాను. 15 వీడియోస్కి రెగ్యులర్గా ఎవరైతే కామెంట్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళలో నుంచి ఒకరిని యూట్యూబ్లో సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో నేను ఎట్లా ఫైనలిస్ట్ని సెలెక్ట్ చేశాను అండ్ ప్రూఫ్స్ ఏంటి అంటే, నేను ఇన్స్టాగ్రామ్లో సెలెక్ట్ చేసేది, యూట్యూబ్లో సెలెక్ట్ చేసేది కూడా నేను స్క్రీన్ రికార్డింగ్స్ అయితే తీసుకున్నాను విత్ వాయిస్ ఓవర్ కూడా. సో అదైతే నేను ఒక్కసారి ఇక్కడ ప్లే చేస్తాను, చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను అని. నెక్స్ట్ టైం మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అయితే పక్కా చేయకుండా ఉండండి. సో ఒకసారి అయితే వీడియో చూడండి. సో ఇప్పుడైతే నేను స్క్రీన్ రికార్డింగ్, నేను ఇన్స్టాగ్రామ్లో ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ చేసినానో అది నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నా. సో నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోకి వెళ్తే నేను గివ్ అవే అనౌన్స్ చేసినది వీడియో ఇది. సో మనకి 2,60,000 వ్యూస్ వరకు వచ్చాయి. కామెంట్స్ చూసుకున్నట్టయితే మనకి 435 కామెంట్స్ వచ్చాయి. సో వీళ్ళందరూ కరెక్ట్గా నేను పెట్టిన గివ్ అవే రూల్స్ అన్ని ఫాలో అయ్యారో లేదో చెక్ చేద్దాం. దానికంటే ముందు గివ్ అవే రూల్స్ ఏంటి, గివ్ అవే రూల్స్ అని నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇవన్నీ రూల్స్, నా అన్ని పేజెస్ యూట్యూబ్ ఫాలో అవ్వాలి, 5 మెంబర్స్ని ట్యాగ్ చేయాలి, 5 మెంబర్స్కి షేర్ చేయాలి, అండ్ 5 మెంబర్స్ కూడా నా అన్ని అకౌంట్స్ని ఫాలో అవ్వాలి. గివ్ అవే విన్నర్ని 26th రోజు అనౌన్స్ చేస్తానని చెప్పాను. సో ఈరోజు 27th, అంటే సాటర్డే రోజు నాకు కుదరలేదు. 27th సండే కదా, నాకు సండే రోజు అయితే కొంచెం వీలుగా ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మనం కామెంట్స్లోకి వెళ్ళిపోదాం. సో కామెంట్స్లోకి వెళ్ళిపోతే కామెంట్స్లో చూసుకున్నట్టయితే చాలామంది 3 మెంబర్స్ని ట్యాగ్ చేసినారు, 5 మెంబర్స్ని ట్యాగ్ చేసినారు, కొందరైతే 10 మెంబర్స్ని కూడా ట్యాగ్ చేసినారు. కానీ కామెంట్ చేయడం, ట్యాగ్ చేయడం ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంతమంది అయితే ట్యాగ్ చేసినారో వాళ్ళు నా అన్ని అకౌంట్స్ని ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో మీరు ఎవరికైతే షేర్ చేసినారో వాళ్ళు నన్ను ఫాలో చేయమని చెప్పాలి. సో నేను అట్లా మొత్తం ఈ 430 కామెంట్స్ అన్నింటినీ ఫిల్టర్ చేసి వాళ్ళందరూ నన్ను ఫాలో చేస్తున్నారా లేదా అని చెక్ చేసుకొని అయితే నేను గివ్ అవే అనౌన్స్ చేద్దాము అని ఫిక్స్ అయిపోయినా. సో ఫస్ట్ కామెంట్ చూసుకుందాం. వీళ్ళు 5 మెంబర్స్ని ట్యాగ్ చేసినారు, నందు అనేవాళ్ళు. సో ఇందులో ఫస్ట్ ప్రొఫైల్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ ప్రొఫైల్ అయితే నన్ను ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఫాలో బ్యాక్ అని వచ్చిందంటే వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారని అర్థం. సో సెకండ్ ప్రొఫైల్కి వెళ్ళిపోదాము. అక్షిత అని, వీళ్ళైతే నన్ను ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ మిస్టర్ నాని, వీళ్ళు కూడా ఫాలో అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ తన్నీర్ సుధీర్ అని వచ్చింది, వీళ్ళైతే ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ షైకిడ్ అని వచ్చింది, వీళ్ళైతే ఫాలో అవ్వట్లేదు. అంటే టోటల్ అవుట్ ఆఫ్ 5 ప్రొఫైల్స్లలో నన్ను 2 మెంబర్స్ మాత్రమే ఫాలో అవుతున్నారు అనమాట. సో అట్లా నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చెక్ చేశాను. నెక్స్ట్ కామెంట్కి చూద్దాము. ఇది కూడా ఫస్ట్ ప్రొఫైల్ ఫాలో అవ్వట్లేదు, సెకండ్ ప్రొఫైల్ అయితే ఫాలో అవుతున్నారు, అండ్ థర్డ్ ప్రొఫైల్ కూడా ఫాలో అవుతున్నారు. అంటే 3 మెంబర్స్ని ట్యాగ్ చేస్తే అందులో 2 మెంబర్స్ అయితే ఫాలో అవుతున్నారు. సో ఎవరైతే ట్యాగ్ చేసినారో
సో ఈ డీసెంట్ గర్ల్ అనే తను 3 మెంబర్స్ ట్యాగ్ చేసింది కదా, తను కూడా నా ఫాలో అవుతుందా లేదా చెక్ చేసుకున్నాను. తనైతే ఫాలో అవుతుంది. సో అట్లా ఎవరైతే కరెక్ట్గా రూల్స్ ఫాలో అయ్యారో వాళ్ళనే సెలెక్ట్ చేస్తాను నేను. సో అట్లా నేను చాలా చెక్ చేసి మరీ చూస్తున్నాను. చాలా వరకు అయితే రూల్స్ ఫాలో అవ్వలేదు. నెక్స్ట్ ఈ క్యూటీ గర్ల్ తిను 5 మెంబర్స్ని ట్యాగ్ చేసింది కదా, సో నేను చెక్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రొఫైల్లో ఫాలో అవ్వలేదు, సెకండ్ ప్రొఫైల్ తను కూడా ఫాలో అవ్వలేదు, థర్డ్ ప్రొఫైల్ తను కూడా ఫాలో అవ్వలేదు, ఫోర్త్ ఇది కూడా ఫాలో అవ్వలేదు, నెక్స్ట్ ఫిఫ్త్ ఒకటి ఫాలో అయ్యారు. సో అవుట్ ఆఫ్ 5లో నాకు ఒక్కరు మాత్రమే ఫాలో అయ్యారు. సో ఎవరైతే 5 మెంబర్స్ని ట్యాగ్ చేసి ఆ 5 మెంబర్స్ కూడా ఫాలో నా స్టైల్ సుప్రియ అకౌంట్ని అండ్ సుప్రియ క్లాజెట్ అకౌంట్ని ఫాలో చేసి అండ్ యూట్యూబ్ని కూడా ఫాలో చేసి యూట్యూబ్లో కూడా కామెంట్ చేశారో వాళ్ళని మాత్రమే నేను సెలెక్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అట్లా నేను ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్స్ అయితే చెక్ చేసిన నేను. సో వీళ్ళు చూడండి ఇక్కడ 6 మెంబర్స్ని ట్యాగ్ చేసిన అని పెట్టారు కదా, సో వీళ్ళు కూడా చెక్ చేసిన. ఈ ఒక్క ప్రొఫైల్ కూడా నాకు ఫాలో చేయలేదు. అన్నీ చూడండి, నెట్ నాకు సరిగా లేనట్టుంది. అట్లా నేను ఈచ్ అండ్ ఎవ్రీది అంటే నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తే ఇదే నాకు ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ వరకు స్క్రీన్ రికార్డ్ అవుతుంది. అట్లా నేను కొంచెం వరకు స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చెక్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొఫైల్ చెక్ చేశాను నేను ఎంతమంది కరెక్ట్గా ఫాలో అయ్యారా లేదా అని. సో వీటన్నిట్లలో నేను జెన్యూన్గా ఫాలో అయిన 3 ప్రొఫైల్స్ని సెలెక్ట్ చేసి లాంగ్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ స్క్రీన్ రికార్డింగ్ తర్వాత నెక్స్ట్ లాంగ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. విన్నర్స్ ఎవరినైతే సెలెక్ట్ చేశానో మీరు త్రూ అవుట్ లాంగ్ వీడియోలో చూడొచ్చు. అండ్ ఇప్పటివరకు కూడా ఇంకా మన ఛానల్స్ని 3 ఛానల్స్ని ఎవరైతే ఫాలో అవ్వలేదో మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ, ఫాలో ఒకటే కాదు రెగ్యులర్గా కామెంట్స్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా కామెంట్స్ చేసిన వాళ్ళలో నేను సెలెక్ట్ చేసుకొని ఇస్తాను. మళ్ళీ నెక్స్ట్ గివ్ అవే అయితే ఖచ్చితంగా త్వరలోనే అనౌన్స్ చేస్తాను. సో నెక్స్ట్ ఈ లాంగ్ వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. ఆల్ ద బెస్ట్ టు ద గివ్ అవే విన్నర్స్. యూట్యూబ్లో నేను గివ్ అవే అనౌన్స్ చేసిన స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఇది కూడా నేను ఒకసారి కామెంట్స్ అయితే చెక్ చేద్దాం. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ని అండ్ యూట్యూబ్ని కూడా ఫాలో అవుతున్నారో ఒకసారి యూట్యూబ్ కామెంట్స్ కూడా చెక్ చేద్దామని చెక్ చేస్తున్నా. సో దీంట్లో అయితే పర్టికులర్గా యూట్యూబ్ నుంచి గివ్ అవే విన్నర్స్ని సెలెక్ట్ చేయడం చాలా డెడ్ ఈజీ. సో ఇది నాకే కాదు ఇంకెవరైనా యూట్యూబర్స్ కూడా ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా ఈజీ టెక్నిక్ చెప్తాను. సో మనం ఏదైతే వీడియో అనౌన్స్ చేసామో యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఇక్కడ కామెంట్స్ వ్యూ ఆల్ కొట్టండి. సో రెగ్యులర్గా ప్రతి వీడియో కింద ఎవరైతే కామెంట్స్ చేస్తారో దాంట్లో నుంచి ఒకరిని నేను యూట్యూబ్లో సెలెక్ట్ చేద్దామని డిసైడ్ అన్నాను అనమాట. ఎందుకంటే మనకి సెలబ్రేషన్స్ అనేది ఇన్స్టాగ్రామ్లో కాబట్టి ఇన్స్టాగ్రామ్లో 2 మెంబర్స్కి ఇస్తున్నా, యూట్యూబ్ నుంచి 1 మెంబర్స్కి ఇస్తున్నా అనమాట. సో చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ప్రొఫైల్ మీద ఇక్కడ ఐకాన్ డి ఐకాన్, ఇక్కడ స్కై, ఇక్కడ ఎస్ అలా కనిపిస్తుంది కదా. డి ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి నా టోటల్ ఛానల్ మీద వీళ్ళు ఎన్ని కామెంట్స్ పెట్టారని కనిపిస్తుంది. ఆన్ దిస్ ఛానల్ 2 కామెంట్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 24 కామెంట్స్, పల్లెగారు వీరేంద్ర 24 కామెంట్స్. సో హైయెస్ట్ కామెంట్స్ అండ్ హైయెస్ట్ హార్ట్స్ అండ్ లైక్స్ ఎవరికి రిసీవ్ అయినాయో దాంట్లో నుంచి నేను ఒకరిని సెలెక్ట్ చేస్తాను యూట్యూబ్లో. నెక్స్ట్ చూసుకోండి సునీత 5 కామెంట్స్ అండ్ 1 హార్ట్ రిసీవ్డ్. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా ఇది. నెక్స్ట్ 5 కామెంట్స్ 2 రిసీవ్డ్. ఇక్కడ అన్రెస్పాండ్ అని ఉంది, రెస్పాండ్ క్లిక్ చేసిన. నెక్స్ట్ రాణి అని ఉంది కదా 2 కామెంట్స్. నెక్స్ట్ సునీత 5 కామెంట్స్ అండ్ నెక్స్ట్ దేవ్యాని 5 కామెంట్స్ అండ్ నెక్స్ట్ రత్నగిరి నగర్ 38 కామెంట్స్. అంటే ఆల్మోస్ట్ హైయెస్ట్ డే. అంటే ఇంకా కింద కామెంట్స్ అన్నీ చెక్ చేస్తే కానీ తెలియదు. సో నేను ఈ ప్రొఫైల్ ఒకటైతే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. నేను డైరెక్ట్ లైవ్లో రికార్డ్ చేస్తున్నా కాబట్టి మళ్ళీ చెక్ చేసేది అది లేకుండా. రత్నగిరి నగర్ 38 కామెంట్స్ అండ్ 2 హార్ట్స్ రిసీవ్డ్. అండ్ నెక్స్ట్ ఇవి 11 కామెంట్స్ అండ్ నెక్స్ట్ 3 కామెంట్స్, ఓన్లీ 1 కామెంట్ అండ్ 2 కామెంట్స్, 1 కామెంట్, 4 కామెంట్స్. వీడియో లెంత్ అవ్వకుండా చాలా ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేస్తాను నేను. 1 కామెంట్ తను 3 కామెంట్స్ అండ్ నెక్స్ట్ 3 కామెంట్స్, నెక్స్ట్ 3 కామెంట్స్, నెక్స్ట్ 3 కామెంట్స్, 2 కామెంట్స్ అండ్ 1 కామెంట్. ఇలా కాదు, జస్ట్ ఇలా ప్రొఫైల్ మీద ట్యాగ్ చేయాలి. ఇది కూడా 3 కామెంట్స్, తిని కూడా 3 కామెంట్స్, నెక్స్ట్ 4. అట్లా నేను ఈచ్ అండ్ ఎవ్రీది సెలెక్ట్ చేస్తున్నా. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. తిని 15 కామెంట్స్, కానీ మనకి ఇందాక హైయెస్ట్ 38 కామెంట్స్ వచ్చింది కదా. నెక్స్ట్ 1, then 16 comments, 1 comment, 2 comments, 27 comments. రాధిక తను కూడా నియరెస్ట్ ఉంది. ఇట్లానే మీరు రెగ్యులర్గా కామెంట్స్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ గివ్ అవేలో కూడా నేను ఇట్లా హైయెస్ట్ కామెంట్స్ మనం నెక్స్ట్ గివ్ అవే అనౌన్స్ చేసేవారికి ఎవరైతే 100+ కామెంట్స్ పెట్టి ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేద్దాం. సో అట్లా అనమాట. తర్వాత శివాని తను కూడా 24 కామెంట్స్ నియర్ బై ఉంది. అట్లా ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ చెక్ చేసిన. తినైతే 100+ కామెంట్స్ ఉంది. కాకపోతే తిను మా ఫ్రెండ్ కాబట్టి తనని కన్సిడర్ చేయను, నేను జెన్యున్గా చెప్తున్నాను. నెక్స్ట్
100+ కమెంట్స్, శ్రీ ప్రసన్న 100+ కమెంట్స్. తినని కూడా మనం స్క్రీన్ షాట్ తీసుకున్నాము. నా ఛానల్ స్టార్టింగ్ నుంచి తను నాకు ఫాలో అవుతుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అనమాట. ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ రెండు కూడా నన్ను రెగ్యులర్గా కామెంట్స్ చేస్తూ ఫుల్ సపోర్ట్ చేస్తూ, ఏదైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే వాళ్ళకి కూడా రిప్లైస్ ఇస్తూ ఉంటారు. అట్లా చాలామంది చూడండి 100+ కమెంట్స్. శ్రీ ప్రసన్న అని. నాకు ఇంకా నెట్ సరిగా లేదు, నేను అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చెక్ చేశాను. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చెక్ చేసి హైయెస్ట్ కామెంట్స్ అయితే ఎవరైతే పెట్టినారో వాళ్ళలో నుంచి నేను సెలెక్ట్ చేస్తాను. సో ఈ స్క్రీన్ రికార్డింగ్ అటాచ్ చేసి అయిపోయినాక నెక్స్ట్ లాంగ్ వీడియోలో నేను గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేస్తున్నాను. సో త్రూఅవుట్ లాంగ్ వీడియో అయితే కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్ ది బెస్ట్. చూసేసారా ఇన్స్టాగ్రామ్లో ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను అండ్ యూట్యూబ్లో కూడా ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను అనేది. సో నేనైతే టాప్ 3 విన్నర్స్ అయితే పిక్ చేసుకున్నాను. నేను లక్కీ డ్రా బేస్ అయితే తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఎవరైతే ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారో వాళ్ళకి మాత్రమే గివ్ అవే విన్నర్ అయితే సెలెక్ట్ చేయాలి. సో గివ్ అవే విన్నర్స్ ని చూపించడానికి నేను ల్యాప్టాప్ తీసుకొస్తాను. ల్యాప్టాప్ లో స్క్రీన్ షాట్స్ అన్ని షేర్ చేసుకొని పెట్టుకున్నాను, అందులో క్లియర్ గా చూపిస్తాను. ఒక్క 1 minute. ఎస్, ఐఎమ్ బ్యాక్. సో ల్యాప్టాప్ అయితే తెచ్చుకున్నా. ఎవరు సెలెక్ట్ అయినారు ఏందని చెప్పడానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో ఫస్ట్ స్క్రీన్ షాట్ ఓపెన్ చేస్తున్నా. ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? కనిపిస్తుందా క్లియర్ గా? షీ ఈస్ ద ఫస్ట్ విన్నర్. ఎవరికెవరికి ఏం అవుట్ఫిట్స్ ఇవ్వాలని నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. MS లేడీ డాన్, ప్రొఫైల్ నేమ్ వచ్చేసి అపర్ణ అండ్ విజయ్. షీ ఈస్ ద ఫస్ట్ విన్నర్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. క్లియర్ గా కనిపిస్తుందా? జూమ్ చేసి చూపించాలా? ఎస్, షీ ఈస్ ద ఫస్ట్ విన్నర్. నేను ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా యాడ్ చేస్తాను, తన ప్రొఫైల్ ఐడి. అండ్ నాకు తను ఒక 10 members పైన ట్యాగ్ చేసింది. 10 members కంటే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేసింది. అండ్ నేను ఈచ్ ప్రొఫైల్ వెళ్ళి చూస్తే ఒక 5 members వరకు నాకు ఫాలో బ్యాక్ చేశారు. సో నేను చెప్పిన రూల్స్ ఏంటి? 5 members కి షేర్ చేయాలి, 5 members నన్ను ఫాలో అవ్వాలి కదా. సో 10 members కి షేర్ చేసింది, 5 members నన్ను ఫాలో చేశారు. సో అండ్ యూట్యూబ్లో కూడా తను సబ్స్క్రైబ్ చేసుకున్నది నాకు స్క్రీన్ షాట్ షేర్ చేసింది. నేను మీకు అది కూడా చూపిస్తాను. సబ్స్క్రైబ్డ్ సిస్ అని చెప్పి ఇట్లా. ఎస్, షీ ఈస్ ద ఫస్ట్ విన్నర్. MS లేడీ డాన్. కంగ్రాచులేషన్ సిస్టర్స్. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు కింద కామెంట్స్లో మీ వాల్యుబుల్ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. అండ్ ఏమైనా అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా DM చేయండి. కామెంట్స్లో అయితే ఏం డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు మీరు. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి ఎస్, షీ ఈస్ ద సెకండ్ విన్నర్. ప్రసన్న ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్. అయితే బేసిక్ గా మనం ఇన్స్టాగ్రామ్ లో గివ్ అవే అనౌన్స్ చేస్తున్నాం, అంటే ఇన్స్టాగ్రామ్ సెలబ్రేషన్స్ కదా ఇవి 100K. సో ఇన్స్టాగ్రామ్ నుంచి 2 members ని అండ్ యూట్యూబ్ నుంచి 1 member ని సెలెక్ట్ చేస్తున్నా. మనకి యూట్యూబ్ లో 100K అయినప్పుడు యూట్యూబ్ లో స్పెసిఫిక్ గా ఒక గివ్ అవే అనౌన్స్ చేస్తాను. తన ఐడి వచ్చేసి ప్రసన్న 735. ఇంకా చూడండి, తిను కూడా అన్ని రూల్స్ ఫాలో అయింది. అండ్ తిను యూట్యూబ్ లో కూడా నాకు రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తూ ఉంటది. సో నేను తనది యూట్యూబ్ లో కూడా వెతికి ప్రొఫైల్ నాకు ఎన్ని కామెంట్స్ చేసింది అండ్ ఎన్ని లైక్స్ చేసింది, రెగ్యులర్గా ఫాలో అవుతుందో లేదా అని కూడా చూశాను. ఇది యూట్యూబ్లో తన అకౌంట్. 100+ కామెంట్స్ అండ్ 169 hearts రిసీవ్డ్ అని ఉంది, చూసారా? క్లియర్గా కనిపించకపోతే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను. దీన్ని రెగ్యులర్గా యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉంటుంది, రెగ్యులర్గా కామెంట్ చేస్తూ ఉంటుంది. సో ప్రతి వీడియోకి నాకు కామెంట్ చేసిన వాళ్ళకి ఇవ్వడానికి మోస్ట్ ప్రియారిటీ ఇస్తాను. అండ్ షీ ఈస్ ద సెకండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ ప్రసన్న. అండ్ థర్డ్ విన్నర్ ఈస్ రథానీ నగర్. సారీ, ఏమైనా ప్రొనౌన్సియేషన్ తప్పుగా చేసి ఉంటే. ఎస్, ఈస్ రథానీ నగర్ ఫ్రమ్ యూట్యూబ్. సో థర్డ్ విన్నర్ని యూట్యూబ్ నుంచి సెలెక్ట్ చేసిన. సో ఈమె గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆల్మోస్ట్ 38 వీడియోస్కి 38 కామెంట్స్ పెట్టింది. రెగ్యులర్గా నేను వీడియోస్ పెట్టిన వెంటనే వితిన్ సెకండ్స్లో కామెంట్స్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా నేను సెలెక్ట్ చేసుకున్న అతన్ని. నేను స్క్రీన్ షాట్ అయితే పక్కన యాడ్ చేస్తా. సో తనది ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి తెలియదు కాబట్టి అడ్రస్ డీటెయిల్స్ అట్లాగా ఎట్లా షేర్ చేస్తుందో చూడాలి. రథానీ నగర్, మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తుంటే కనుక నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను, @StyleZpriya ఆర్ ఎల్స్ సుప్రియా క్లాజెట్ అని కూడా ఉంటుంది. ఈ 2 అకౌంట్స్లో మీరు దేనికి అడ్రస్ పంపించినా మంచిదే.
సో ఇప్పటివరకు ఈ వీడియోని చాలా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే ఇంకా మనం మోర్ గివ్ అవేస్ కండక్ట్ చేసుకోవాలి అని చెప్పి మీరు కోరుకోండి, నేను కూడా కోరుకుంటాను. మీరు చేయాల్సిందంతా ఏం లేదు, రెగ్యులర్ గా నా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఫాలో అవుతూ ఉండండి, రెగ్యులర్ గా కామెంట్ చేస్తూ ఉండండి. ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, సలహా, ఒపీనియన్, ఎనీథింగ్ ఏదైనా కామెంట్ చేయొచ్చు. మీరు నేను ఏదైనా చేంజ్ చేసుకోవాలైనా, నాకేమైనా సలహా ఇవ్వాలైనా మీరు కామెంట్ చేయొచ్చు. సో దాంట్లో నుంచి నేను ఏదైనా నాకు నచ్చితే నేను ఫాలో అవుతాను ఖచ్చితంగా. నేను ఏదైనా మార్చుకోవాలని అనుకున్నా కూడా దాంట్లో నుంచి చూసి నేను మార్చుకుంటాను. సో రెగ్యులర్ గా కామెంట్ చేస్తూ ఉండండి అండ్ గివ్ అవేలో విన్ అవుతూ ఉండండి. సో నెక్స్ట్ గివ్ అవే అయితే మనము ఇన్స్టాగ్రామ్ లో ఇంకొక స్పెసిఫిక్ గివ్ అవే అయితే అనౌన్స్ చేయబోతున్నాను. ఈ వీక్ లో అనౌన్స్ చేసేస్తాను. సెకండ్ గివ్ అవే అది యూట్యూబ్ లో వర్తించదు, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే. సో యూట్యూబ్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. అండ్ మనం స్పెసిఫిక్ గా యూట్యూబ్ లో గివ్ అవే ఎప్పుడు కండక్ట్ చేద్దాం చెప్పండి? 50K చేద్దామా, 100K చేద్దామా? చాలా ఫాస్ట్ గా మాట్లాడుతున్నానా? బేసిక్ గా నేను అంతే బాగా వాగేస్తూ ఉంటాను. సో చెప్పండి మీరు, 50K గివ్ అవే అనౌన్స్ చేద్దామా, మనం 100K గివ్ అవే అనౌన్స్ చేద్దామా? యూట్యూబ్ లో, స్పెసిఫిక్ గా యూట్యూబ్ లో మాత్రమే. ఈసారి యూట్యూబ్ లో 100K అయితే మినిమం అసలు తగ్గేదేలే, మినిమం 5 అవుట్ఫిట్స్ అన్ని కూడా 2000-3000 రేంజ్ ఉన్న అవుట్ఫిట్స్ చేద్దాం అనుకుంటున్నా. శారీస్ కానీ, లెహెంగాస్ కానీ, ఎనీథింగ్. అండ్ మీరు ఇక మీదట ఎట్లాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే హోమ్లీ టైప్ ఆఫ్ వీడియోస్, వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఓన్లీ ఫ్యాషన్ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇదైతే ఖచ్చితంగా నాకు కామెంట్స్ లో మెన్షన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నేను ఎక్కువ ఫ్యాషన్ కంటెంట్ చేస్తుండే కదా, చాలా మంది వ్లాగ్స్ కూడా అడుగుతున్నారు. కానీ ఎక్కువ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేద్దాం. సో నెక్స్ట్ వీడియో అయితే నేను నా పెళ్లికి, ఎంగేజ్మెంట్ కి తీసుకున్న శారీస్, జ్యువెలరీస్ ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. ఇట్లాంటి మోర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.